గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ జీవో ఒకటి వచ్చింది. ఇది రైజింగ్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ బై 10 ఇయర్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. అంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక 1 ఇయర్‌కి మాత్రమే వర్తించేలా ఒక జీవో ఇచ్చారు. కొంతమంది 2 ఇయర్స్‌కి 2 ఇయర్స్ పాటు ఇది వర్తిస్తుందన్నారు కానీ తప్పది. సో, ఈ జీవో అనేది 18/5/26 రోజు ఇచ్చారు. జిఎంఎస్ నంబర్ 86 ఇష్యూడ్ బై జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. సో ఈ జీవోని డీటెయిలింగ్ గా చూస్తే ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ థర్డ్ జీవో రిఫర్డ్ అబౌట్ అంటే 8/2/24 లో మేము ఒక జీవో ఇచ్చాం. దాంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ తెలంగాణ స్టేట్ సబార్డినరీ సర్వీస్ రూల్ 96 ప్రకారం అపాయింట్మెంట్ కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ 2 ఇయర్స్ ఇచ్చామని చెప్పారు. సో అది ఇప్పుడు అయిపోయింది కాబట్టి నంబర్ ఆఫ్ యూత్స్ నుంచి రిప్రజెంటేషన్ వస్తే సో దాంట్ని మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి 33 నుంచి 44 ఇయర్స్ చేశాము ఫర్ 1 ఇయర్ అని చెప్పి ఇచ్చారు. సో అకార్డింగ్లీ ద ఫాలోయింగ్ నోటిఫికేషన్ షల్ బి పబ్లిష్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గెజిటెడ్ అని చెప్పారు. సో ఇక్కడ దీన్ని అడ్హాక్ రూల్ అని ఇచ్చారు. సో 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాము 34 నుంచి 44 ఫర్ 1 ఇయర్. ఇన్ అడిషన్ టు దట్ అడిషనల్ బీసీకి కానీ ఎస్సీ ఎస్టీలకి కానీ ఏజ్ రిలాక్సేషన్ ఏవైతే ఉంటాయో రూల్ 12 ప్రకారం అవి కూడా వర్తిస్తున్నాయి. వీటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి ఏవైతే ఉన్నాయో వాటికి వర్తిస్తుంది. దిస్ రూల్ షెల్ అప్లై ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ యూనిఫామ్ సర్వీసెస్. అంటే పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ప్రిజన్స్, ఫైరస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైతే ఫిజికల్ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్ చేసి ఉన్నాయో అక్కడ కూడా వర్తిస్తాయి అన్నారు. సో ఇదండి జీవో. సో మళ్ళీ క్లియర్ గా చెప్పుకుంటే ఈ జీవో అనేది ఏజ్ రిలాక్సేషన్ 34 నుంచి 44 చేసింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. అంటే 18/5/26 అంటే 18/5/27 వరకు వచ్చే నోటిఫికేషన్లకి ఇది వర్తిస్తుంది. ఆ 44 అప్పర్ ఏజ్ లిమిట్ అనేది పైన మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎవరికైనా అడిషనల్ డిజేబుల్ వాళ్ళకి కూడా ఏమైనా రిలాక్సేషన్ ఉంటే అడిషనల్ గా వర్తిస్తాయి అన్నారు. సో ఇదండి క్రిస్ప్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హావ్ నాట్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్.